హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మిక్స్ అండ్ మింగిల్. మీషో నుండి కొన్ని కంటైనర్ సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నా అండి. సో ఎవరికైనా యూస్ అవుతాయేమో అని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. మనందరికీ కొంచెం డౌట్ ఉంటుంది కదండి, యాజ్ ఏ మిడిల్ క్లాస్ కంటైనర్ సెట్స్ కొంటే ఓకేనా, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము బట్ ఏమైనా వేస్టేజ్ ఉంటుందా, అన్నీ కరెక్ట్గా వస్తాయా లేవా అని చెప్పి. బయట ఆఫ్లైన్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అంటే కాస్ట్ ఒక్కొక్కటి 100 రూపీస్ 80 రూపీస్కి మించి తక్కువలో ఒక్క డబ్బా కూడా రాదు. బట్ ఇలా ఏంటంటే మీషోలో ప్రోడక్ట్స్ అనేవి క్వాలిటీ వైజ్ బాగుందండి. నేను పెట్టుకున్న ప్రోడక్ట్స్ అయితే బడ్జెట్లోనే వచ్చాయి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఎలా వస్తాయి ఏంటి ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అని. సో యూ కెన్ ట్రస్ట్ మీ అండి, ఇవైతే చాలా బాగున్నాయి. ఇది 250 గ్రామ్స్ డబ్బాలండి. మూతలు అన్నీ గట్టిగానే ఉన్నాయి, లైక్ యూస్ చేసుకోవడానికి ఈజీగా అలా ఉన్నాయండి. ఏ ఒక్క స్క్రాచ్ కూడా రాలేదు. అండ్ ప్యాకేజింగ్ వైస్ ఏంటంటే చాలా మంచిగా పంపించారు. ఎక్కడైనా అంటే డెలివరీ టైంలో అటు ఇటు మూవ్ చేసేటప్పుడు పగిలిపోతాయేమో అని డౌట్ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా వ్రాప్లో క్లోజ్ చేసి పంపించారు. కాబట్టి ఏది స్క్రాచ్ నలిగినట్టు కూడా ఏం లేదు జార్స్. అలా 12 బాటిల్స్ పెట్టానండి నేను. ఒక బాక్స్లో 6 వచ్చాయి, ఒక బాక్స్లో 6 వచ్చాయి. సో ఇవి కూడా చెక్ చేసుకుంటున్నా ఏమైనా స్క్రాచ్ ఉందా, మూతలు ఈజీగా వస్తున్నాయా లేదా అని చెప్పి. ఈజీగానే వచ్చేస్తున్నాయండి, మీరు పెట్టుకోవచ్చు మీకు కావాలంటే. ఇట్లా ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. క్లీన్ చేసుకోవడానికి కూడా వెరీ ఈజీగా ఉందండి. లైక్ ఏదైనా డిష్ వాషర్, విమ్ లిక్విడ్ యూస్ చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. గ్లాస్ జార్స్ కాబట్టి హాట్ వాటర్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆరడానికి కూడా అంత టైం పట్టదు. అండ్ కంపేర్ టు స్టీల్ కంటైనర్స్ ఇవి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు కూడా డౌట్ ఉందండి, పడతాయా లేవా అని చెప్పి. బట్ ఆర్గనైజ్ చేశాక వీడియో క్లిప్స్ కూడా మీకు యాడ్ చేశాను, మీరు చెక్అవుట్ చేయండి. తర్వాత ఇది నా ఫేవరెట్ షేప్ అండి. ఇది లైక్ ఈ బాటిల్ సైజెస్ వచ్చేసరికి ఇది 350 గ్రామ్స్ అండి. మనకి ఫుడ్ ఐటమ్స్లో కొన్ని 250 గ్రామ్స్ యూస్ చేసుకునే ఉంటాయి కిచెన్లో. అట్ ద సేమ్ టైం 350 గ్రామ్స్ 500 గ్రామ్స్ యూస్ చేసుకుంటాం కదా. సో ఇట్లా 350 గ్రామ్స్ పెట్టుకున్నాను నేను. ఇది క్యూట్ అండ్ నీట్ లుక్ వస్తుంది దీనికి. ఈ మూతలు కూడా ఈజీగానే ఉన్నాయి. బట్ నేను కొంచెం ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే, ఒక బాటిల్ వచ్చింది కానీ మూత రాలేదండి. నేను రాగానే ఓపెన్ చేసి చూసుకున్నాను, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ క్వాలిటీ అండ్ ప్రైస్ విషయంలో అయితే టూ మచ్ సాటిస్ఫైడ్. ఇవి ఒక 12 పెట్టుకున్నా నేను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చాలా మంచి లుక్ వచ్చాయి వీటికి. అండ్ ఇవేంటంటే 1100 గ్రామ్స్ డబ్బా అండి. ఇది కందిపప్పు, మినపగుళ్ళు అవన్నీ పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ యూస్ చేసే ఐటమ్స్ కోసం ఇవి. అండ్ దాంట్లో ఒక పేపర్ కూడా వచ్చిందండి, అదైతే చాలా బాగుంది. లైక్ అల్మారాస్లో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు అది వేసుకొని చేసుకున్నా నేను. మీకు క్లిప్స్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇది కూడా మూతలన్నీ ఈజీగా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకునేలాగా, అండ్ ఏవి బయటికి స్పిల్ అవ్వకోకుండా అలా ఉన్నాయి. అండ్ ఇది కింద పడిన పగిలిపోదండి, లైక్ గ్లాస్ జార్స్ లాగా అలా ఉన్నాయి. బట్ ఏంటంటే గ్లాస్ జార్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, నేను ఏమైనా ఇలా ప్లాస్టిక్ అవి వాడకూడదని చెప్తున్నారు కదండి. యాక్చువల్లీ స్టీల్ యూస్ చేయాలి. బట్ స్టీల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎవ్రీ టైం క్లీన్ చేసుకోలేం కదండి. స్టీల్ వచ్చేసరికి అది ఆరబెట్టుకోవాలి, పక్కా త్వరగా ఆరదు అలాగా. సో మీకు పేపర్ ర్యాప్ కూడా చూపిస్తాను లోపల పెట్టింది. ఇలా 3 షేప్స్ అండ్ 3 సైజెస్లో వచ్చాయి నాకు నేను పెట్టుకున్నవి. ఒకటి 1100 గ్రామ్స్, మూత చాలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి చాలా ఈజీగా ఉంది. ఇది 1100 గ్రామ్స్ది. అండ్ ఇది 350 గ్రామ్స్. ఇది క్యూట్ అండ్ నైస్ షేప్. యాక్చువల్గా ఇది చాలా బాగుంది, నేను అందుకే అన్నిసార్లు చూపిస్తున్నాను. ఇది 250 గ్రామ్స్ అండి. ఇందులో చక్కగా తాలింపు గింజలు, జీలకర్ర అవన్నీ వేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇవేనండి నేను పెట్టుకున్న ప్రోడక్ట్స్ మీషోలో. నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు కూడా. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి, లింక్స్ షేర్ చేస్తాను. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి నేను. ఆ కప్ ఏంటంటారా, అంటే ఇట్లా స్పూన్స్ అందులో పెట్టుకోవడం కంటే నాకు ఇలాగా సెపరేట్గా పెట్టుకోవడం ఇష్టం అనమాట. వాష్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టేసుకోవచ్చు కదా, అది పగిలిపోయిన కప్పు అందుకే అట్లా పెట్టుకుంటాను నేను. ఇంగువ డబ్బా అలా. అండ్ ఆ క్యూట్ పెట్ జార్స్లో ఏంటంటే వెనకమాల పెట్టుకున్న వాటిలో ఒక దాంట్లో లవంగాలు
యాలకులు, దాల్చిన చెక్క, స్పైస్ మిక్సెస్ అన్నీ అందులో యాడ్ చేసుకున్నాను. రేర్గా చేసేవన్నీ వెనకమాల పెట్టుకుంటానండి. కుంకుమ పువ్వు, ఇంకా ఫ్రంట్ రోలో వచ్చేసరికి సోంపు, ఇంకా నువ్వులు, ఇవేమో బార్లీ గింజలు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇట్లా బార్లీ కాసుకొని తాగితే ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి కదా, సో అది కూడా ఒక బాటిల్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మిరియాలు అలా పెట్టుకున్నా. ఇంకా ఫ్రంట్ రోలో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ యూస్ చేసే ఐటమ్స్ మెంతులు, ధనియాలు, జీలకర్ర, తాలింపు గింజలు పెట్టుకున్నాను. చెప్పా కదండి, అట్లా బిగ్ బాటిల్స్లో వచ్చిన పేపర్ ర్యాప్స్ అన్నీ ఇలా అల్మారాలో పెట్టేసుకున్నా. అంటే ఎప్పుడైనా క్లీనింగ్కి వాటికి న్యూస్ పేపర్ కంటే కూడా ఇది కొంచెం లుక్ బాగుందని ఇలా పెట్టుకున్నా. ఇంకా ఓల్డ్ డబ్బాస్ కూడా కొన్ని అలానే ఉంచేసానండి, మరీ అన్నీ తీసేయకుండా. ఇట్లా వెల్లుల్లిపాయలు డబ్బాలో పెట్టుకుంటే పాడైపోతాయని ఇట్లా బాస్కెట్లో ఒకటి పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ పెద్ద పెద్ద డబ్బాలు వచ్చేసరికి పల్లీలు, కారం అవన్నీ ఇట్లా పైన రోలో పెట్టుకున్నాను. ఇవి ఈజీ యాక్సెస్ అండి. ఇంతకు ముందు డబ్బాలతో పోలిస్తే నాకు చాలా ఈజీగా అనిపించింది క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ యాక్సెస్ చేసుకోవడానికి కూడా. వెనకమాలేమో సేమియా, బెన్సీ రవ్వ అవన్నీ పెట్టుకున్నాను, రేర్గా యూస్ చేసేవి. ఫ్రంట్ సైడ్లో కారం అవన్నీ పెట్టుకుంటా, సో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఇలా ఆ స్పూన్ కూడా కావాలనే పెట్టుకున్నానండి. అంటే ఇట్లా మినపగుళ్ళు అవన్నీ రేర్గా యూస్ చేస్తాం కదా, ఎప్పుడైనా పప్పులు నానబెట్టుకోవడానికే. డైలీ అయితే నానబెట్టుకోం కదండి, సో అదేంటంటే క్వాంటిటీ మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అట్లా స్పూన్ వాష్ చేసుకొని ఆరబెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని అట్లా పెట్టుకున్నాను. సో ఓవరాల్ లుక్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్, స్పేషియస్గా అనిపించిందండి ఈ బాటిల్స్ పెట్టుకున్న తర్వాత నాకు. అంటే ప్రీవియస్ బాటిల్స్తో కంపేర్ చేస్తే ఈజీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, కన్ఫర్మ్ లింక్స్ యాడ్ చేస్తాను. ఇది ఓవరాల్ లుక్ అండి. బడ్జెట్లో ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ అండ్ క్వాంటిటీ పరంగా చాలా బాగున్నాయి, వితౌట్ ఎనీ స్క్రాచ్, అండ్ ప్యాకేజింగ్ వైజ్ గుడ్ లుకింగ్. ఐ కెన్ అష్యూర్ యూ అండి, చాలా బాగున్నాయి. అండ్ ఆ పైన రోలో నేను స్టీల్ బాక్సెస్ అనేవి ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు కొంచెం తక్కువ అల్మారాస్ వచ్చాయండి, లైక్ ఎల్ షేప్ అల్మారాస్ తక్కువ స్పేస్లో వచ్చింది. సో స్టీల్తో కంపేర్ చేస్తే ఇవి చాలా సేఫ్, ఎందుకంటే స్టీల్ రస్ట్ పట్టేస్తుంది కదా. ప్లాస్టిక్ ఇయర్స్ గడిచే కొద్దీ ఎక్కువ యూజ్ చేయకూడదు. నేనైతే వీటికి 4.9 రేటింగ్ ఇస్తానండి. మూత మిస్ అయిన వాటికి మాత్రం 4.5. క్వాలిటీ వైజ్ వెరీ గుడ్, ప్రైస్ ఆల్సో ఇన్ బడ్జెట్. సో ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, కన్ఫర్మ్ షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు డైలీ మిక్స్ అండ్ మింగిల్.